హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జమీలా. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే దేవుని ప్రతిరోజు అయితే నేను ప్రార్థన చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఆదరిస్తూ వీడియో పెట్టినప్పుడల్లా నాకు లైక్ ఇస్తూ ఓకేనండి. నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నటువంటి మీకోసం ప్రేయర్ చేసుకోకుండా ఉంటాను. ప్రతిరోజు అయితే నేను ప్రేయర్ చేసుకుంటున్నాను. మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి నాకైతే ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్, మీరు చేసుకునే సబ్స్క్రైబే నాకు మీరు సపోర్ట్ చేసినట్టు అనమాట. నా వీడియోస్ మొత్తం ఒకసారి చూడండి. అలాగే కామెంట్ పెట్టడం కూడా మర్చిపోకండి. ఇంక ఇక్కడైతే మా పాపకైతే హెల్త్ బాగాలేదని చెప్పాను కదా ఫ్రెండ్స్, తనకైతే ఫ్రూట్ జ్యూస్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇంకా ఈరోజు కూడా నేను ఇంకా డ్యూటీకి వెళ్ళలేదు, ఎందుకంటే పాపను చూసుకుందామని చెప్పి ఉండిపోయాను అనమాట. దట్టు నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదనమాట. నేను అనుకునేదాన్ని కొన్నిసార్లు ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అని, బట్ నేను కూడా చాలా వీక్ అయిపోతున్నానండి. ఎందుకంటే నలుగురు పిల్లల్ని స్కూల్కి పంపించి వాళ్ళ బాగోగులు చూసుకుంటూ ఇంట్లో అసలు ఫైనాన్షియల్గా కొన్ని స్ట్రగుల్స్ పడుతూ ఇంకా మా అయ్య గారికి పత్తింకూర కథను చూసుకుంటూ మా హస్బెండ్ని చూసుకుంటూ అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇంకా అందులోనూ నేను కొంచెం ఆలోచిస్తూ ఉంటానండి, అంటే ఫ్యామిలీ గురించి. నెక్స్ట్ ఏంటి ఎలా ఉండాలి, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇంక ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటానన్నమాట. దానివల్ల అయితే ఆ థింకింగ్ వల్ల అయితే నాకు కొంచెము చాలా ఇదిగా అయితే ఉందన్నమాట. హెల్త్ ఇష్యూ అయితే వచ్చినట్టే అనిపిస్తుంది నాకు, ఎందుకంటే నా హెల్త్ ఏంటో నాకు తెలిసిపోతుంది కదండి. నేను ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేదాన్ని, ఈవెన్ మెంటల్గా కానీ లేదంటే ఫిజికల్గా కానీ. బట్ ఇప్పుడైతే చాలా అసలు నిజంగా బాగుంటలేదన్నమాట. ఇంకా అయినా సరే ఇంకా తప్పట్లేదు, చేయక తప్పదన్నమాట. ఒకటి ఏంటంటే మనము వైఫ్ అని జాబ్లో జాయిన్ అయ్యామంటే ప్రమోషన్స్ దాని అమ్మిట దాని తర్వాత ఒకటి వీళ్ళు వస్తూనే ఉంటాయన్నమాట. ప్రమోషన్ ఏంటి అనుకుంటున్నారండి? మ్యారేజ్ అవ్వగానే మనకి ప్రమోషన్ వచ్చినట్టు అనమాట. యాజ్ ఏ భార్యగా, అలాగే అమ్మగా, నెక్స్ట్ కోడలిగా, ఇంకా ఇంటికి కోడలిగా, అలాగే ఇంకా రిలేటివ్స్ ఉంటారు కదండి, వాళ్ళందరికీ మనము ఇంకా మనకి ప్రమోషన్స్ వచ్చినట్టే అనమాట. మనము ఏ జాబ్లో జాయిన్ అయిన ప్రమోషన్స్ అయితే త్వరగా రావు, కానీ ఈ జాబ్లో మాత్రం ప్రమోషన్స్ అయితే మనం వద్దన్న వచ్చి పడిపోతాయండి. అదేంటో మరి తెలియదు కానీ మన పూర్వీకుల కాడి నుంచి తప్పట్లేదన్నమాట. ఈ ప్రమోషన్స్లో మనకి కష్టాలు ఉంటాయని తెలిసినా సరే అడుగు వేయాలని చెప్పి ఊగుతూ ఉంటాం అన్నమాట. అంటే ఇప్పుడు మనం వచ్చి పడిపోయాము, మన వెనకాల జనరేషన్ కూడా, అంటే మనకు ముందు జనరేషన్ కానీ వెనకాల వాళ్ళు కానీ ఎప్పుడెప్పుడు ఈ ప్రమోషన్ కొడదామని చూస్తూ ఉంటారనమాట. బట్ దిగిన వాళ్ళకి మాత్రమే ఆ లోతు తెలుస్తుంది, వాళ్ళకి ఇంకా తెలియదు కదా, గట్టునున్న వాళ్ళకి లోతు తెలియదు కదా. అలా ఉంటుందన్నమాట. ఈజీగా మనమైతే ఈ జాబ్లో జాయిన్ అయితే ప్రమోషన్ ఈజీగా కొట్టేయచ్చు అనమాట. ఏంటక్క నువ్వు ప్రమోషన్ అంటున్నావు, జాబ్ అంటున్నావు ఏంటని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇదే ఇంకా మనకు మ్యారేజ్ అయిందంటే అదే జాబ్ అనమాట. మ్యారేజ్ అవ్వడమే జాబు. ఇంకా అక్కడి నుంచి ప్రమోషన్స్ 1 by 1 అంకాల వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా అయితే నేను ఇంకా నా పీజీ కంప్లీట్ అయిపోయింది. ఈ విషయాలన్నీ కూడా మీతో చాలా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే సక్సెస్ఫుల్గా పీజీ అయితే కంప్లీట్ చేశాను అనమాట. ఇంకా ఒక 2 years అయితే నేను జాబ్ చేశాను. అది కూడా మంచి జాబ్ చేశానండి. నిజంగా నాకు అసలు నిజంగా చెప్పుకోవడానికి కూడా అంత హ్యాపీ అనిపిస్తూ ఉంటుందన్నమాట నేను ఆ జాబ్ గురించి తలుచుకుంటూ ఉంటే. అంటే అప్పుడు ఆశా వర్కర్స్కి మనము ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం కదండి. అలాంటి ఆ జాబ్ ఉండేదన్నమాట. అంటే మాకు RCH2 తరపున వెళ్ళేవాళ్ళం అన్నమాట మేము. అంటే నాకు సంగారెడ్డిగూడెంలో వెళ్తే టెస్ట్ రాస్తే క్వాలిఫై అయ్యాను. అలాగ డిస్ట్రిక్ట్కి ఒకళ్ళని తీసుకున్నారనమాట. అలాగా మహిళా ప్రాంగణాల్లో జాబ్ ఇచ్చారు. బట్ ఆ జాబ్ ఉండేదండి ఫ్రెండ్స్, నిజంగా చెప్పడానికి కూడా నాకు అది చెప్తుంటేనే నాకు అంత ఆనందం, అంటే నేను అంత ఎంజాయ్ చేశాను అనమాట జాబ్లో. అంటే మార్నింగ్ లేస్తే నిజంగా DM&HO's ఆఫీస్, నెక్స్ట్ కలెక్టర్స్, జాయింట్ కలెక్టర్స్, హెల్త్కి సంబంధించిన ఆఫీసర్స్, ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు ఇంకా వాళ్ళతో బిజీగా ఉండేవాళ్ళం అన్నమాట. అంటే నాతో పాటు DM అని డిస్ట్రిక్ట్ మేనేజర్ ఉండేవారు అనమాట. నేనేమో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజరు.
సో అలాగ ఆఫీసర్ అనమాట. సో నిజంగా ఫ్రెండ్స్ మంచి జాబ్ అనమాట. సో ఒక 2 ఇయర్స్ అయితే చేశాను. తర్వాత మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. ఇంక మానేసుకొని అయితే వచ్చేసాననమాట. అదే ఈ ప్రమోషన్ కోసం అయితే వచ్చేసాను నేను. వైఫ్ అనే ప్రమోషన్ కోసము. ఇంకా ఫ్రెండ్స్ సో మరెన్నో వీడియోస్‌లో అయితే నా జాబ్ ఎలా ఉండేది, అసలు ఎలా వచ్చింది, అసలు ఏంటి అనేదైతే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్‌ని మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనండి. సో నలుగురు పిల్లలతోటి నేను అసలు నిజంగా మా అమ్మ అంటూ ఉంటారనమాట. "నువ్వు చాలా టైర్డ్ అయిపోతున్నావు, చాలా కష్టపడిపోతున్నావు, రెస్ట్ తీసుకో" అని అంటూ ఉంటారు. బట్ మనం ఒకసారి ఈ జాబ్‌లో జాయిన్ అయ్యాక రెస్ట్ తీసుకుంటే మన ఫ్యామిలీ మొత్తం ఆగుతుందనమాట. సో ఎవరు చేసి పెడతారండి? ఎవ్వరు చేసి పెట్టరనమాట. మనకు మనమే చేసుకొని తినాలి. అత్తగారులు ఈ రోజుల్లో చేసి పెట్టేవాళ్ళు ఎవరు లేరు. అలాగని ఆడపడుచులు చేసి పెట్టేవాళ్ళు లేరు. ఏనండి ఎవ్వరి సంసారం వాళ్ళదేననమాట. ఫ్రాంక్‌గా చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఉన్నమాటే చెప్పుకోవాలి ఎప్పుడైనా సరే. సో ఒకళ్ళు పని ఇంకొకళ్ళు చేసి పెడతారు అని మాత్రం నేనైతే కూర్చోను. నా పని నేను చేసేసుకుంటూ ఉంటాననమాట. ఒకరితో వంతేసుకొని కూర్చొని నేను ఈవెన్ నేను వచ్చాకైతే మా ఆడపడుచులకి ఒక 5 ఆడపడుచులైనా సో ముగ్గురికి మ్యారేజ్ అయిపోయినా మా పెద్ద ఆడపడుచు మా ఇంట్లోనే ఉండేది. ఇంకో 2 పెళ్లి కావాల్సిన వాళ్ళు కూడా ఉండేవారనమాట. వాళ్ళతో నేను వంతేసుకునేదాన్ని కాదనమాట. అంటే నాకు మ్యారేజ్‌కి ముందైతే పని చేసేది చేత కాదు ఫ్రెండ్స్ నాకు. అసలు మా అమ్మ పని సరిగ్గా నేర్పించలేదనమాట. అంటే నేనే నేర్చుకోలేదు. ఎందుకంటే స్టడీస్‌లోనే ఎక్కువ ఉన్నాననమాట. 10th అయిపోయింది. 10th అయిపోగానే ఇంటర్ హాస్టలు, డిగ్రీ హాస్టలు, నెక్స్ట్ పీజీ హాస్టలు. ఇంకా ఆ తర్వాత జాబ్ వచ్చేసాక ఒక 2 ఇయర్స్ నేను జాబ్ చేస్తున్నాను. ఆ తర్వాత మ్యారేజ్ ఫిక్స్ అయింది. 6 మంత్స్ ఇంటి దగ్గర ఉన్నాను. 5 మంత్స్, 6 మంత్స్. తర్వాత మ్యారేజ్ చేసుకొని అత్తారింటికి వచ్చేసాననమాట. నాకు పని వచ్చేది కాదు అసలు. నిజంగా అంత నరకం అనుభవించాను ఫ్రెండ్స్ నేను అత్తగారింటి దగ్గర పని చేసుకోవడానికి. కాబట్టి సో మనము మదర్‌గా మారినప్పుడు మన పిల్లలకి మాత్రం పని నేర్పించడం మాత్రం చాలా ముఖ్యమనమాట. మా అమ్మ అందుకే నన్ను ఇన్‌స్ట్రక్ట్ చేస్తూ ఉంటారనమాట. పని నేర్పించు పిల్లలకి సో అంటూ ఉంటారు. అది ఒకందుకు మంచిదేనండి. ఈరోజు మనం పిల్లలకి పని నేర్పిస్తే రేపు వాళ్ళు ఒకళ్ళ హెల్ప్ తీసుకోకుండా పని చేసుకుంటారనమాట. అది మాత్రం కరెక్ట్. మా అమ్మ చెప్తూ ఉంటారు. పెద్దవాళ్ళు ఏదైనా సరే అనుభవంతోనే చెప్తారనమాట. కాబట్టి నేను పెద్దవాళ్ళు ఎవరైనా మాట చెప్తే నేను ఆలకిస్తాను, వింటాననమాట. ఎందుకంటే వాళ్ళ అనుభవంతో చెప్తారు ఏదైనా సరే. ఓకేనండి. సో మీరు కూడా తప్పకుండా ఎవరైనా పెద్దవాళ్ళు మాట చెప్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆలకించండి. అది పాటించడానికి ట్రై చేయండి. అందులో ఎంతో కొంత అయితే మంచే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడైతే ఇంక మా పిల్లలకైతే ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఈవినింగ్ 6:30 అలా అవుతుందన్నమాట. ఇంక మా పాపకి జ్యూస్ ఇచ్చేసాను. అలాగే నేను టీ కూడా పెట్టుకొని తాగేసాను కాఫీ. ఇంకా మా హస్బెండ్ వచ్చే టైం అయిందన్నమాట. ఇంకా మా హస్బెండ్కి జొన్న అన్నం వండాలి. ఇంకా రైస్ కూడా పెట్టేశాను. కర్రీ అయితే ఇంకా మీరు చూసారు కదా ఆల్రెడీ. సో ఇంకా కర్రీ అయితే ఇంక పెట్టేసాను, ఉడుకుతూ ఉందన్నమాట. కర్రీస్ నేను అంటే మా పాపకి, మా చిన్న పాపకి, మా అమ్మాయికి బాగాలేదు కదండి. సో తనకి సపరేట్గా చేస్తున్నాను. తనకైతే ఆయిల్ లేకుండా చేస్తానన్నమాట. ఇంకా మా మామయ్య గారికి కూడా అందులోనే వేస్ట్ చేసేస్తున్నాను. కారం తక్కువ, ఉప్పు తక్కువ, ఆయిల్ తక్కువ అనమాట. ఇంక ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ నా లైఫ్ అయితే. నేనైతే సో మ్యారేజ్ అయ్యాకైతే నేను కొంచెం హ్యాపీగానే ఉన్నాను. ఎందుకంటే మా హస్బెండ్ నన్ను బాగా చూసుకునేవారనమాట. సో నేను ఎక్కడికి వెళ్ళాలన్నా తీసుకెళ్తారు. సో నేను ఏం అడిగినా తీసుకొచ్చేస్తారనమాట. అంటే జమీలా ఏం అడిగినా తీసుకొచ్చేస్తారా అని అంటున్నారు కదా. సో అంటే నేను కూడా అండి సో మన స్తోమతకు తగ్గట్టే కోరికలు కోరుతానన్నమాట. అది మనకి ఆల్రెడీ ఫ్యామిలీలో తెలిసే ఉంటుంది కదా. సో మా హస్బెండ్ ఏమైతే తేగలరో నేను అలాంటివి అడుగుతానన్నమాట. సో నేను అడగగానే తెచ్చి పెడతారు. నిజంగా నాకు చాలా హ్యాపీ అనమాట మా హస్బెండ్ అలా నాకు దొరికినందుకు. సో కాబట్టి మా లైఫ్ అయితే ఇలా జరుగుతూ ఉందండి. సో మా అత్తగారు, మా మామగారు, మా కోడలని చాలా బాగా చెప్పుకుంటూ ఉంటారనమాట నా గురించి కూడా. ఇంకా వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో మనకు తెలియదు కానీ సో పైకి మాత్రం నాతో బాగానే ఉండేవారనమాట. అప్పుడప్పుడు చిన్న గొడవలు ఎవరి సంసారంలో అయినా వస్తూ ఉంటాయిలేండి, అది సహజం అనమాట. ఇంకా అవన్నీ మనసులో పెట్టుకోకూడదు. ఎందుకంటే ఏమైనా అత్తగారే, మామగారు అనమాట. వాళ్ళ ప్లేస్లో ఎవరు కూడా మనల్ని చూడలేరనమాట. సో అంత బాగా చూస్తారు. ఏమైనా మా పిల్లల్ని కూడా చాలా బాగా చూసేవారనమాట. ఈవెన్ నాకు 4 పురుళ్ళైనా 2 పురుళ్ళు నేను మా అమ్మగారి ఇంటికాడ వేసుకున్నాను. 2 పురుళ్ళు అయితే ఇక్కడేనండి. ఇంకా మా అత్తగారే వచ్చేవారనమాట నా కోసము. సో ఒక మంత్ తిరగతాలకి మా అమ్మ తీసుకెళ్ళిపోయేవారనమాట వచ్చి. అంటే 2వ పురుడు 3వ పురుడు మనము అమ్మగారి ఇంటికాడ వేసుకోకూడదు కదా. ఇంకా అలాగైతే మా అత్తగారు నాకు పాపం బాగానే చేసి పెట్టారనమాట. బాగా చూసేవారు పిల్లల్ని. బట్ 4వ పురుడు వచ్చాకైతే నేను ఇంకా ఇంక మా పాపని మంత్లోనే వదిలేసి అయితే నేను డ్యూటీలోకి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా నా లైఫ్ అయితే ఇలా
ఉంటుందండి. నా ప్రమోషన్స్, నా కష్టాలు, నా బాధలైతే ఇవన్నమాట. ఇంకా ఫ్రెండ్స్ ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. సో డైలీ మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి, కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే సో నాకు మా అమ్మ వాళ్ళు ఎక్కడో ఉంటారు, చాలా నెల్లూరు అంటే ఇక్కడ వాళ్ళు అంటూ ఉంటారనమాట, అయ్య బాబోయ్ అంత దూరమా అని అంటూ ఉంటారనమాట. బట్ నాకైతే ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను, మా హస్బెండ్ అయితే అంత బాగా చూసుకుంటారు కాబట్టి నేను మా అమ్మ వాళ్ళకి దూరంగా ఉండగలుగుతున్నాను అనమాట. నన్ను చాలా బాగా చూసుకుంటారు. అతను నిజంగా చాలా మంచి పర్సన్ అనమాట. అంటే కొన్నిసార్లు ఉంటాయిలేండి, చిన్న చిన్న తగాదాలు ఉంటాయి, అది కామనే కదా, ఇంకా అలాంటివి పట్టించుకోకూడదు అనమాట. బట్ ఏదైనా గొడవ వచ్చిందంటే మాత్రం ఎవరు తగ్గుతారు అనేది అయితే మరో వీడియోలో చెప్తాను. ఓకేనండి. సో మా ఇద్దరు పరిచయం ఎలా జరిగింది, సో ఎలా మ్యారేజ్